గైస్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజు స్టోరీ వచ్చేసి ఇలా కూడా చంపగలరా అనేసి డౌట్ వస్తుంది. సో స్టోరీలోకి వెళ్తే ఒక ఫిబ్రవరిలో 1987లో జానెట్ ఓవర్టన్ అని చెప్పేసి ఒక 45 ఇయర్స్ ఓల్డ్ లేడీ, తను వాళ్ళ సన్ 17 ఇయర్స్ సన్ చదువుతున్న స్కూల్లో బోర్డ్ మెంబర్ అనమాట. సో తనకి ఆ రోజు బోర్డ్ మీటింగ్ ఉన్నది. లేచి రెడీ అవుదామని చెప్పి మిర్రర్లో చూసుకున్నాక తన చాలా వీక్గా, డార్క్ అండ్ పాలిపోయినట్టు అండ్ కంటి కింద డార్క్ సర్కిల్స్ ఉండేసి అలా ఉండేసరికి తను ఆలోచించింది, చాలా రోజుల నుంచి నేను ఇట్లా కొంచెం సిక్నెస్తో ఉన్నాను అని చెప్పేసి. డే బై డే ఆ సిక్నెస్ పెరుగుతూ వచ్చింది. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆమెకు మెడికేషన్స్ సజెస్ట్ చేసినారు. అండ్ ఆ మెడికేషన్స్ వాడడం స్టార్ట్ అయినసరికి ఒక కొద్దిపాటిగా రిలీఫ్ రావడం స్టార్ట్ అయింది. అండ్ 1 వీక్ డౌన్ ద లైన్, 3 వీక్స్ డౌన్ ద లైన్ తన సిక్నెస్ ఇంకా ఎక్కువ కావడం స్టార్ట్ అయింది. అండ్ మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనకు ల్యాబ్ టెస్ట్ చేసి డాక్టర్స్ కనుక్కున్నారు తన బాడీలో అల్సర్స్ ఉన్నాయి అని చెప్పేసి. అండ్ ఇది సెకండ్ టైం డాక్టర్ విజిట్ కాకముందే తను ఒకసారి లేదు ఎట్లయినా సరే స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి తనకి బలం తెచ్చుకొని బాత్రూంలో వెళ్ళి మిర్రర్ దగ్గర ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే తను ర్యాషెస్ చూసింది, రెడ్ కలర్. మొత్తం ఏమి అని చెప్పి చూసుకొని ఈ స్లీవ్స్ అట్లా పైకి తీసుకునేసరికి మొత్తం ఒళ్ళంతా, వీపు, మొత్తం బాడీ అంతా ఆమెకు ఫుల్ రెడ్ ర్యాషెస్ రావడం స్టార్ట్ అయింది. అండ్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఈ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ అన్నది ఏమంటే, నీకు అల్సర్స్ ఉన్నాయి బాడీలో అని చెప్పి అల్సర్స్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాడు. అండ్ తను ఆ మెడికేషన్ మీద ఉంది, అల్సర్ మెడికేషన్. అల్సర్స్ అని క్యూర్ అయిపోయినాయి. అండ్ స్టిల్ తను అట్లనే సిక్నెస్తో ఉంది, బట్ నాట్ లైక్ బిఫోర్. సెకండ్ టైం విజిట్ చేయకముందు అంత సివియర్ కాదు, కాస్త రిలీఫ్ వచ్చింది. అండ్ వీళ్ళు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు వేల్ సైటింగ్ వెళ్దాము అని చెప్పేసి. సో వేల్ సైటింగ్కి వెళ్ళే ముందు తను రెడీ అయ్యి మేకప్ పూసుకొని, అండ్ ఈ వేల్ సైటింగ్కి వెళ్ళక ముందు నుంచి ఒక 2-3 వీక్స్ నుంచి తను బలం లేకున్నా ఎట్టయినా సరే రావాలా, బలం తెచ్చుకోవాలని చెప్పేసి మేకప్ వేసుకొని అండ్ కాఫీ సిప్ చేసేసి డైలీ ఇట్లనే రొటీన్ ఉంటుండే అది. అండ్ ఆ వేల్ సైటింగ్కి వెళ్దాము అన్న రోజు చూసేసరికి తను మేకప్ చేసుకుంది, కాఫీ తాగింది. అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసేసరికి తను చనిపోయింది. అండ్ షాక్లో ఉండి, సడన్ డెత్ కాబట్టి డాక్టర్ ఆటోప్సీ చేద్దాము అని చెప్పి బాడీని కట్ చేయడం స్టార్ట్ చేస్తే చూసి షాక్ అయినారు. అంటే కట్ చేసిన వెంటనే ఆ బాడీ నుంచి ఏదైతే స్మెల్ వచ్చిందో ఆ స్మెల్ వాళ్ళు పీల్చంగానే సడన్గా షాక్ అయినారు అంత డాక్టర్స్. సో ఏం జరిగిందంటే, వీళ్ళ హస్బెండ్ రిచర్డ్ ఓవర్టన్ అని చెప్పేసి, ఈయన ఆమెకి అఫేర్ ఉందని చెప్పేసి తనని ఎట్లయినా చంపుతాము అని చెప్పి చాలా నెలల నుంచి ఆమె మేకప్లో సెలీనియం కలపడం అండ్ కాఫీలో సైనైడ్ కలపడం స్టార్ట్ చేసినాడు. అండ్ Jan 4, 1988లో తను ఎప్పుడైతే చనిపోయిందో, సో ఆ రోజు ఎగ్జాక్ట్గా సైనైడ్ కలిపినాడు కాఫీలో. అండ్ అది కాఫీ తాగగానే తను చనిపోయింది. అండ్ ఈయనకు లైఫ్ టైం సెంటెన్స్ పడింది. అండ్ 2009లో ఈయన ప్రిజన్లో ఉన్నప్పుడు చనిపోయినాడు. అండ్
దిస్ ఇస్ స్టోరీ ఫర్ టుడే. నచ్చినట్టయితే అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు చేసే లైక్స్ వల్ల వీడియో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో ఇఫ్ యూ వాచ్ ఇట్, డూ లైక్ ఇట్ ప్లీజ్. థ్యాంక్స్.